చేసినటువంటిది వాళ్ళు. సంసారం చేసినారు, పిల్లలు అన్నారు, తర్వాత విడాకులు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి లోపల ఉన్నారు. ఒక్క కేసులో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక కేసులు ఉన్నాయి ఇవాళ. అది మీరు కాళేశ్వరం అనండి, ఈ కార్ రేసింగ్ అనండి, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి అనండి, నయం కేసు అనండి, డ్రగ్ కేసు అనండి, మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనండి. ఇవి ప్రధానమైన కేసులు. ఈ కేసుల్లో 3-4 కేసుల లోపల ఒక్క రిపోర్ట్ ఒకటి రావాలా, ఏది కాళేశ్వరం మీద, మిగతావన్నీ వచ్చేసినాయి. ఎందుకు ఎఫ్ఐఆర్ జారీ చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు? వాళ్ళ మధ్యన అవగాహన ఉంది. నువ్వు తిట్టు మమ్మల, మన ఇద్దరం ఉందాం, బీజేపీ ఉండొద్దు రాజకీయాల లోపల అనేటువంటిది మాత్రం మాకు అర్థం కానటువంటి రాజకీయం కాదది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవేళ ఖతం అయితే పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన దేశంలో 20 రాష్ట్రాలు ఎట్లుందో ఎట్లా దాన్ని ఖతం చేయొచ్చో కాంగ్రెస్ ను భారతీయ జనతా పార్టీకి వెనుతో పట్టిన విద్య. కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చూద్దాం. ఇప్పుడు నేను అన్నమాట, ఇంకా కొంతకాలం తర్వాత మా అంటే 5-6 నెలల వరకు ఇట్లా కాలక్షేపం చేయొచ్చు, కానీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఒక్క కేసు బీఆర్ఎస్ నాయకుల మీద అవినీతికి సంబంధించినటువంటి కేసులు పెట్టకపోతే ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఏం జరగబోతుంది అనేటువంటిది మనం చూద్దాం. రెండవది, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ 2 కలుస్తాయి అనేటువంటిది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం. మేమంతా పిచ్చలమా లక్ష్మీనాథ్ గారు? ఈ కాంగ్రెస్ చెప్పింది వదిలేయండి వెంకటరెడ్డి గారు, ఇక్కడ సీఎం రమేష్ గారు చెప్పింది, బండి సంజయ్ గారు చెప్పింది, దాని గురించి మాట్లాడండి. నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ బర్రెకు బురదంటి తిరుగుతా ఉన్నది. దాన్ని అంటించుకోవడం మాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం ఉంటే ఉండొచ్చు. మేము అందంగా కనపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అమ్మాయిని లవ్ చేయడానికి చాలా మంది రోడ్ల మీద ప్రయత్నం చేస్తుంటారు. మేము అసలు అని చేస్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు వాళ్ళకి. మా ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ సీఎం రమేష్ గారు చెప్పినటువంటిది వాస్తవమే అనుకుందాం. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా వాస్తవమే. కానీ మేము ఆ కోణంలో లేం కదా. మేము అట్లాంటి ఆలోచనలు వాళ్ళకు ఒకవేళ ఉంటే, ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటిది కేసీఆర్ గారి పాలసీ. ఎందుకంటే గతంలోనే అనుభవాలు ఉన్నాయి. మేము గతంలో ఎన్నికైనప్పుడు బీజేపీ వైపు ఎప్పుడు 2004 కంటే ముందు అయినప్పుడు కూడా బీజేపీ వైపు వస్తా అనేటువంటి చెప్పినటువంటిది మళ్ళీ ప్లేట్ ఫిరాయించినాడు. కాంగ్రెస్ చెప్పినాడు, కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయించినాడు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్ష్మీనాథ్ గారు, భారత రాజకీయాలలో నమ్మదగని విశ్వసనీయత లేనటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ గారు. మీరు గుర్తించండి. సంబంధం లేకపోయినా ఇక్కడ ఒకటి మాట్లాడాల్సి వస్తుంది వెంకటరెడ్డి గారు. ఏంటంటే మీరు గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే ధోరణిలో ఉన్నారు, కానీ సీన్ కట్ చేస్తే 2024లో కలిసి వెళ్ళారు. అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా మీరు వ్యతిరేకిస్తున్నారు, కానీ సీన్ కట్ చేస్తే కలిసి వెళ్ళరు అనే గ్యారంటీ ఏమైనా ఉందా? మీకు కూడా తాత్కాలిక అవసరాలు ముఖ్యమే అనుకుంటా కదా. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వానికి, పాలనకి, కేసీఆర్ వ్యక్తిత్వానికి, ఆలోచనలకి చాలా తేడా ఉందండి. కేసీఆర్ పాలన ఒక అవినీతి పాలన, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఉద్యమకారులందరినీ మోసం చేసిండు, అది కుటుంబ పాలన. మీరు వాస్తవానికి దానికి దీనికి కంపారిజన్ లేదు ఇక్కడ. సరే, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎవరితో అడ్జస్ట్ అయితే అయ్యుండొచ్చు. ఇక్కడ మాకున్న మీరు అడిగిన ప్రశ్న ఏంది, మేము కేసీఆర్ తో వెళ్ళము, కేసీఆర్ మా వైపు చూసినా అది స్పష్టంగా. అంటే నేను అడిగిన ప్రశ్నలో ఒకటి ఉంది, అమిత్ షా గారి మీద డైరెక్ట్ గా రాళ్ళు చెప్పులు వేయించినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో, కానీ ససేమిరా అన్న ఆయన మళ్ళీ అవసరం కోసం కలిసి వెళ్ళారు కదా. ఇక్కడ కూడా అలా జరగడానికి గ్యారంటీ ఏంటి? అవసరం కోసం అనేటువంటిది ఏం కాదు. అక్కడ మేమేం ప్రధాన పాత్ర ఏం లేదు. మేము ఆ కూటమిలో ఒక చిన్న భాగం పాత్ర అనేటువంటిది మాకు ఉంటుంది. అక్కడ ఉండే రాజకీయాలను బట్టి, అక్కడ ఉండేటువంటి మన ఎవరు వైఎస్ఆర్ జగన్ అనేటువంటి రెండిట్లో ఏదో ఒకటి కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది కదా. బెటర్ చాయిస్ ఏదనేటువంటిది చూస్తాం కదా అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి. అందువల్ల ఏదో ఒక సంఘటనలో జరిగితే జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు ఆ పరిస్థితిని బట్టి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మాట మేము మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఇన్ని అవినీతి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని అవినీతి కేసులు, అట్లాంటి కేసులు ఎక్కడ ఉన్నాయండి? ఎవరు పెట్టలేదు కదండి. ఆయన ఏదో జైల్లో పెట్టినాడు, చేసినాడు. అక్కడ రాజకీయాలు అక్కడ ఉన్నాయి, మన కుల రాజకీయాలు మనకు అనవసరం. ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పటికి ఏంటంటే, కేసీఆర్ గారికి ఉండేటువంటి ఈగో ప్రాబ్లం ఏదైతే ఉందో, సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే కలవనటువంటి వ్యక్తి ఆయనతో ఎవడు ఎందుకు పెట్టుకుంటాడండి? నిన్న అన్నది రమేష్ గారు వాస్తవం ఉండొచ్చు, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రోటికాడు పాట ఆ రోటికాడ పాడేటువంటి తత్వం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కేసుల్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు అడిగి ఉండవచ్చు కాబట్టి మేము ఒప్పుకోలేదు కాబట్టి ఇది జరగలేదు అంటారు మీరు. అడిగితే అడుగుతారండి, దానికి ఏముందండి, అడిగితే అడుగుంటారు. ఇప్పుడు మన చెప్తున్నాడు కదా ఎవరు అతను చెప్పింటాడు మన రమేష్ గారు,
బండి సంజయ్ గారు కూడా అంటున్నారు కదా. అంటే అట్లాంటి వాళ్ళతో మేము చర్చ చేయమనేటువంటి బహుశా అది వార్త కింద వచ్చి ఉండొచ్చు. అదన్నీ తెలిసిన తర్వాతనే వాళ్ళు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చింది మాట్లాడుకుంటూ వెళ్తున్నది. వాళ్ళకి గత్యంతరం లేదు మాట్లాడుతున్నది. ఇప్పుడు కేటీఆర్ గారు వాడుతున్న భాష ముఖ్యమంత్రిని హౌలా అని మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడేటువంటి భాషకు కొత్తదనాన్ని ఇచ్చి మాట్లాడే హౌలా అంటారంటే ఒక ముఖ్యమంత్రి ఎవరన్నా మేము కూడా వ్యతిరేకిస్తాం ముఖ్యమంత్రి గారిని. అంటే ఏంది వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్. నన్ను ఎంతన్నా తిట్టని ఇతను అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా తెచ్చుకుంటున్నారు, వీళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అసలు కేసు పెట్టాలండి, కేసు పెట్టి ఆ భాషను వాడేందుకు ఎఫ్ఐఆర్ జారీ చేయాలా? ఎందుకు చేయలేకపోతున్నారండి? అనొచ్చానండి హౌలగాడు అని అంటున్నారు, అనొచ్చానండి ఎవరని అంటారు అంటే ముఖ్యమంత్రి గారిని. ఆయన వాళ్ళు నేర్పిన విద్యనే దాన్ని కొత్తగా తీసుకొచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన భాషకు పదును పెట్టి మరింత కొత్తగా ఆధునీకరణ చేసినాడు. సో అసలు ఈ తిట్లలో పిహెచ్డి చేసింది ఎవరంటారు మీరు? తిట్లు స్టార్ట్ చేసింది ఎవరు, పిహెచ్డి చేసింది ఎవరంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఎంఫిల్ చేసి పిహెచ్డీలో ఉన్నాడు. పిహెచ్డీ ఉండేటప్పటికి ఈయన డైరెక్టర్ పోస్ట్ పిహెచ్డీ చేసినాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రెండు పార్టీల భాషా ప్రయోగం అనేటువంటిది ఏం భాషా ప్రయోగం అంటే అది నవ్వుతున్నారు. ఆ తిట్ల పురాణము ఆ పద్ధతి అది మాట్లాడడానికి తిట్టడానికి. ఇప్పుడు మా రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, ఘాటుగానే మాట్లాడుతున్నాడు, కానీ అట్లా వ్యక్తిగతంగా తిట్టుతున్నాడా? తిడితేనే అవుతుందా? కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, తిడితేనే అవుతుందా? కిషన్ రెడ్డి గారు మాట్లాడకపోతే మాకు 8 సీట్లు రాలేదా? మొన్న 2 సీట్లు కౌన్సిల్లో మేము గెలేదా? 35% ఓట్లు మాకు రాలేదా? కొత్త దేశంలో ఎక్కడ లేనటువంటి భాష ఇప్పుడే ఎన్నికలు అవుతున్నట్టు, ఏడాది లోపల అవుతున్నట్టుగా ఏందా హడావుడి ఏంది? ఆ కథ ఏంది? ఆ టీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే నిద్ర పడతలేదు. వాళ్ళు మీకు ఎంపీ సీట్లోకి 8 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ మంచి పొజిషన్లో ఉండాల్సిన బీజేపీ పార్టీ స్వయంకృషిత అపరాధంతో ఈ స్థితిలో ఉందన్న దానికి బాధ కలిగినట్లేదు. అదే ఆ చర్చ మాకు అంతర్గత చర్చ, సరే అది వేరే సంగతి, దాని గురించి కాదు. కానీ ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీ మీద దాడి పెట్టేటువంటి పద్ధతి లోపల ఈ రెండు పార్టీలు మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడుకుంటే ఆ పద్ధతి లోపల మాట్లాడండి. మోదీ గారి గురించి ఏం మాట్లాడతారండి ఎవరు? రేవంత్ రెడ్డి గారు భాష ఏ రకంగా ఉపయోగిస్తున్నారు? కిషన్ రెడ్డి గారి మీద ఏ రకంగా ఉపయోగిస్తున్నారు? కాబట్టి భాషకు కొత్త పదను, కొత్త వాక్యాన్ని దిగజారిన అశ్లీలమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అది ప్రజలు గమనిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎన్నాళ్ళు చెప్తారండి అట్లా? అసలు వాళ్ళని పక్కకు పెట్టారు ప్రజలు, వీళ్ళని పక్కకు పెట్టే అవకాశం వచ్చింది. వాళ్ళని వీళ్ళని ఇద్దరు అగ్రెసివ్గా వెళ్ళే మీ నేత బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు ఎప్పుడన్నా? వెంకటరెడ్డి గారు అగ్రెసివ్నెస్ గా ఉండే మీ బండి సంజయ్ గారి మాటలు కూడా అదే విధంగా ఉంటాయి, ఎప్పుడన్నా గమనించారా? ఆయన భాషలో అశ్లీలం ఉండదండి, ఘాటుగా మాట్లాడతారు. కానీ అశ్లీలం ఎక్కువ ఉందని నిన్న వల్ల మాట్లాడుతున్నారు కదా, చూస్తున్నారు కదా, మంత్రి గారు అయిన తర్వాత మాట్లాడుతున్నారు కదా. అశ్లీలం వేరండి, అసభ్యకరమైన పదజాలం వేరండి. వాడు వీడు తంత గుద్దుతా ఇదానంటే మాట్లాడాల్సినటువంటి భాష మంత్రులైన వాళ్ళు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి వల్ల రమేష్ ఒక్క నిమిషం మాట్లాడు. సీఎం రమేష్ ఏ రకంగా కాంట్రాక్ట్లు వచ్చినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు 100 ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు పోయినట్టుగా 10 ఏళ్లు పాలన చేసినటువంటి మున్సిపల్ అర్బన్ శాఖ అవినీతి శాఖకు ఆధిపత్యం వహించినటువంటి కేటీఆర్ గారు ఎవరికి ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చినాడో లెక్క చెప్తే బాగుంటుంది. హైదరాబాద్ కేంద్రంగా, రియల్ ఎస్టేట్ కేంద్రంగా. కృష్ణారెడ్డికి ఎవరు ఇచ్చారండి? అప్పుడు తిట్టినారు కదా కృష్ణారెడ్డి గారి గురించి. కాంట్రాక్ట్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి కృష్ణారెడ్డికి ఇవ్వలేదా? వీళ్ళు ఆంధ్రలోకి ఇవ్వలేదండి. ఆయన ఇంటి దగ్గర నేను చెప్తున్నా కదా, ఇంటి దగ్గర పొద్దున్నే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 50 మంది విజిటర్స్ ఉంటే 40 మంది ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు, 10 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు. మీరు గుర్తుంచుకోండి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు తెలంగాణ వాద గురించి. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, బేసిసాలు లేవు, బేసిన్లు లేవు, అంతా ఒకటే అని చెప్పినటువంటి వాళ్ళు ఇలా పదులు పోయేటప్పటికి గిల నీటిలో నుంచి బయట ఎండాకాలంలో బయట ఇసుకలో పడ్డటువంటి చేపలాగా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మాకే అవసరం లేదు. మేము ఎక్కడ కూడా వాళ్ళు బంధుత్వాలు ఉన్నాయి, గతంలో పోటీ చేసినారు, కలిసినారు, చేసినారు. మేము ఎన్నడన్నా కాంగ్రెస్ తోనే కానీ